అందరికి శనార్థులు మంచిగున్నారల్లా. నేను వచ్చేసిన ఇవాళ సుతం సూపర్ ముచ్చట్లు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పార్రి. అసెంబ్లీలో పనులు చూసిండు రేవంత్ సారు. బందోబస్తు చేయాలని చెప్పిండట ఆఫీసర్లకు. కేటీఆర్ సార్ ఉత్తరం రాసిండట సీఎం సారుకు సీసీఐ పునరుద్ధరణ పనులకు. సెంటర్ సర్కారు చెప్పింది ఓ చక్కని ముచ్చట, 8 లక్షల టన్నుల బియ్యం ఎక్కువ కొంటారట. వరేసుకునుడు బంద్ చేయండి, నీళ్లు ఇయ్యలేదని శాపాలు పెట్టకుర్రి. బయటి దేశాలు చేస్తున్నాయట కుట్రలు, భారత్ ను ముక్కలు చేయాలని చూస్తుండట. అసెంబ్లీలా షేయి సర్కారు చేపిస్తున్న పనులు ఏడదాకా పోయినాయి. ఏం కథ, పనులన్నీ మంచిగానే చేస్తుండ్రా, మరి ఏమన్నా తక్లీఫ్లు అవుతున్నాయా అని అన్ని ముచ్చట్లు అరుచుకోనికే ముఖ్యమంత్రి రేవంత్ సారు అసెంబ్లీ దాకా పోయిందట. అగో ఇప్పుడు పాత గోడలకు పూతరేకులు వేసినట్టు అసెంబ్లీలో ఏం పనులు చేపిస్తుండంటారా ఏమో. మరి అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పర్రి. అగో చూసిండ్రా, మళ్ళీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు, ఆటల మంత్రి వాకిటి శ్రీహరి సారు, స్పీకర్ గడ్డం ప్రసాద్ సారు, ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్ సారు, అద్దంకి దయాకర్ సారు, బల్మూరి వెంకట్ సారు అందరూ కూడా అసెంబ్లీ అయ్యే పనులను మంచిగానే చూసిండ్రు కదా. అసెంబ్లీ చుట్టుముట్టు తిరిగి చూసుడే కాదు, లోపల కూడా రూములల్లో పనులు మంచిగానే చేసిండ్రా, ఏమన్నా తక్లీఫ్ చేసిర్రా అని ఆఫీసర్లను పిలుచుకొని మరి ముఖ్యమంత్రి సారు మంచిగానే అరుచుకున్నట్టుండ్రు. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ సారు, మరి మీ షేయి సర్కారు ఏలు వల్ల చేస్తున్న పనులు ఎట్లున్నాయంటే పనిగల్ల మేస్త్రి పందిరేస్తే కుక్కతోక తలిగి కూలిపోయినాయి అన్నట్టే ఉంటాయి. ఎందుకంటే మేడారం కాడ మీ మళ్ళీ సర్కారు చేసిన పనులు పండుగ అయిపోయేదాకా కూడా ఉండకపాయే. పేరుకు 100 ఏళ్ళు చెక్కు చెదరకుండా పనులు చేస్తున్నాం, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బందోబస్తు చేపిస్తున్నామని అప్పట్లో ఇండ్ల మంత్రి పొంగులే శ్రీనివాస్ రెడ్డి సారు, అడవి బిడ్డ సీతక్క మేడం మస్తుగానే అన్నారు. కానీ ఏమున్నది, అమ్మవారి గద్దె మీద ఉన్న రాయి వచ్చి కూడా అప్పట్లో బుడ్డ పొలగాని కాలు పోయేంత పని అయింది. అయినా ఇప్పుడు ఈరంతోని అసెంబ్లీలో చేస్తున్న పనులు సక్కదనంగా చేయమని చెప్పుండ్రి సారు అంటుండ్రు ఈ ముచ్చటినోళ్ళు. మళ్ళీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సార్కు కారు పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ సారు ఉత్తరం రాసిండట. అగో దీన మైకు పట్టి పొట్టు అరుచుకుంటున్న కేటీఆర్ సారు ఇప్పుడు షేయి సర్కారు సీఎంకు ఏం ఉత్తరం రాసిండంటారా ఏమో. మరి అన్ని ముచ్చట్లు ఆడదాకా పోయి అరుచుకుందాం పాది. అగో చూసిండ్రా, ఆదిలాబాద్ జిల్లాలోన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పునరుద్ధరణ పనుల మీద మనసు పెట్టి ముంగటికి తీసుకుపోవాలని చెప్పి ఇట్లా ముఖ్యమంత్రి రేవంత్ సారుకు కేటీఆర్ సారు ఉత్తరం వేసిండ్రు. ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ కాదు, అది వందలాది మందికి బతుకు తెరువు కాబట్టి ఎన్నికల ముంగట చెప్పినట్టు షేయి సర్కారు ఇగురంతోని పునరుద్ధరణ పనులు ముంగటేసుకోవాలని గుర్తు చేసిండ్రు. అచ్చరాల 250 కోట్ల రూపాయలతోని షేయి సర్కారు పనులు మొత్తం చేపియొచ్చని యాది చేసిండ్రు. మళ్ళీ సర్కారుకు ముంచుడు తప్పితే బాగా చేసుడు తెలియదని బాగానే కోపానికి వచ్చిండ్రు. ఫ్యాక్టరీ పనులు ఓడగొట్టి అక్కడి పబ్లిక్ ఉపాధి అందేటట్టు చేసే పని ముంగటేసుకోవాలి. అత్త మీద కోపం దుత్త మీద తీసినట్టు కారు పార్టీ మీద ఉన్న కోపంతో ఆదిలాబాద్లో ఉన్న సిమెంట్ కార్పొరేషన్ పనులను పక్కకు పెట్టే పని చేయొద్దు. ఎన్నికల ముంగట చెప్పినట్టు వెంటనే పనులు బిరబిర చేపించే పని చేయాలి. ఏళ్ళు వల్లకొచ్చి 2 ఏళ్ళు దాటి 3 ఏళ్ళు దగ్గరికి రాబట్టే ఏనుగుల షిప్ప ఏనుగులనే ఉన్నదన్నట్టు ఏలుబడి చేస్తుండ్రు. ఇప్పుడు యువరంతో చేయండి గట్టిగానే రాసుకొచ్చిండ్రు. అయ్యా ముఖ్యమంత్రి సారు, మరి కారు పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ సారు చెప్పినట్టే ఎన్నికల ముంగట ప్రజలకు 6 గ్యారంటీలు 100 దినాలనే అమలు చేస్తామని అంటిది. మరి ఇప్పుడు పథకాలేమో గాని ఇట్లా ఫ్యాక్టరీ పునరుద్ధరణ పనులన్నా బిరబిర చేయండి సారు అంటుండ్రు ఈ ముచ్చటినోళ్ళు. సెంట్రల్ సర్కారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఓ
చక్కని ముచ్చట చెప్పిందట. నోట్ల చక్కెర వేయకుండానే నోరు తీపి చేసే ముచ్చట చెప్పిందట. ఆగో ఓ దిక్కు షిప్ప చేతుల పట్టుకొని సెంటర్ సర్కార్ కాడికి తిరుగుతున్నారు, రూపాయి బిచ్చం ఎత్తలేరు. దొంగలు చూసినట్టు చూస్తున్నారని సీఎం రేవంత్ సార్ చెబుతుంటే ఇప్పుడు తెలంగాణకు పువ్వు సర్కార్ ఏం చక్కని ముచ్చట చెప్పిందంటారా? మీరే చూడుర్రి. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే రబీ సీజన్ల ధాన్యం సేకరణల 8 లక్షల టన్నులు ఎక్కువ తీసుకుంటామని చక్కని ముచ్చట చెప్పిందట. మొన్నటిదాకా 35 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 43 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగిందట. ఇప్పుడు తెలంగాణకు సాయం చేసినందుకు, ఇంత మంచి ఇగురం తీసుకున్నందుకు ప్రధాని మోడీ సర్కారుకు, సెంటర్ సర్కారుకు తెలంగాణ పూపాటి ముత్తైదువు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు పబ్బతి పట్టి దండం పెట్టుకొచ్చిండట. ఇప్పుడు మళ్ళీ సర్కారు కూడా FCIకి బియ్యం అప్పచెప్పే పని పెట్టుకోవాలని అనుకొచ్చిండట. అయ్యా ముఖ్యమంత్రి సారు, మరి మైకు పట్టినప్పుడల్లా మొన్నటిదాకా ఒడ్లు మొత్తానికి కొంటలేరు, కావాలనే తెలంగాణను తక్కువ చూస్తుండ్రు. సెంటర్ సర్కారు కొనకున్నా కూడా తెలివితోని తెలంగాణలో ఒడ్లు మొత్తం ఏం లేకుండా కొన్నామని అంటిది. మరి ఇప్పుడు సెంటర్ సర్కారు ఇంత ఇగురంతో రాష్ట్రంకు సౌలతులు చేస్తుంటే ఎందుకో చెప్తలేరు అంటుండ్రు ఈ ముచ్చటినోళ్ళు. వరి పంటలు వేయకుండ్రి, నీళ్ళు ఇడవలేదని ఎత్తి 7 దోషుల మను నా మీద పోయకుండ్రని ఇప్పుడు స్టేషన్ ఘనపూర్ షేయిపాటి ఎమ్మెల్యే కడియం శ్రీహరి సార్ అంటుండ్రట. అగో ఇప్పుడు నన్ను తిట్టకుండ్రి, నీళ్ళు ఇడుచుడే కష్టమే అని ఎప్పుడు అన్నాడు, ఏం కథ అంటారా? మీరు ఇట్లా అంటారనే వీడియోనే పట్టుకొచ్చిన చూడండి మీరే. నేను మీకు నీళ్ళు ఇస్తాను హామీ ఇస్తాను, హామీ మీద మీరు పొలం వేసుకుంటే 1 నెల తర్వాత 2 నెలల తర్వాత నీళ్ళు రాకపోతే అది ఎండిపోతే నన్ను శాపనార్థాలు పెట్టారు. నేనేమంటానంటే సాధ్యమైనంత వరకు ఏదైనా ఆరుతోడు పంటలు వేసుకోండి. అగో ఇన్నరా ఎమ్మెల్యే సార్ ఏమంటుండో, ఇంకా మస్తూనే అన్నాడు. మొత్తం ముచ్చటినుర్రి. ఇంత మక్కలో, ఇంత పెసల్లో, ఇన్ని కందులో, ఇంత సజ్జలో, లేకపోతే పొద్దు తిరుగులో ఏదో ఒకటి వేసుకోండి. లేకుండా పొలమే వేసుకోవాలనుకుంటే కొంచెం ఇంకొక వారం 10 రోజులకు సమయం ఉంది, మన అదృష్టం కలిసి వచ్చి వర్షాలు మంచిగా పడితే పొలం వేసుకోండి. ఇన్నరా వానాకాలంలో పంటలకి ఇట్లా వేసుకోవాలనుకుంటే కందులు, బొబ్బరను, సజ్జను, రాగులో వేసుకోండి గాని వరి మాత్రం వేసి మళ్ళా తిట్లు శాపనార్థాలు అయితే పెట్టకుండా అనబట్టే. ఎమ్మెల్యే సార్ ముచ్చట మొత్తం ఇంకా అయిపోలేదు, ఇంత ముచ్చటినుర్రి ఇంకా మస్తుగానే అన్నాడు. కానీ తొందరపడి ఆగం కావద్దు, నేను నీళ్ళు ఇచ్చే పరిస్థితిలో ప్రస్తుతం లేదు, నా ప్రయత్నం అంతా చేస్తున్నా, దేవాదుల నుంచి నీళ్లు తీసుకొస్తున్నా. అయ్యా ఎమ్మెల్యే కడియం శ్రీహరి సారు, ఇట్లా అననీకి మీకు నోరెట్లా వస్తుంది సారు? ఓ షేయిపాటి లీడర్ అయ్యుండి దేవాదుల నుంచి నీళ్లు తీసుకొస్తామని హామీ ఇయ్యాలే గాని ఇట్లా అన్నదాతలు నాగం చేసే మాటలు చెప్పుడేంది సారు? ఓ దిక్కు దేవాదుల మోటార్లను సురు చేసి వెంటనే అన్నదాతలకు నీళ్లు ఎత్తిపోసే పని పెట్టుకోవాలని అటు కారు పార్టీ లీడర్లు షొవ్వులు కొరికిన మేకల లెక్క మొత్తుకుంటుంటే ఇప్పుడు మాతోని ఏం కాదు మళ్ళా మమ్మల్ని బద్నాం చేయొద్దని చెప్పుడేంది సారు? మొదలు మీ షేయి సర్కారు మీకు ఏమన్నా ఇగుర ఉన్నాయంటేనే దేవాదుల ప్రాజెక్టు నుంచి పట్టుకొని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం మొత్తం నీళ్లతోని దడిపేటట్టు చేయండ్రంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. భారతదేశాన్ని కాకులు చింపిన ఇస్తారు లెక్క చందన చేయాలని చెప్పి కొన్ని బయటి దేశాలు సాటుగా కాక్రోచ్ జనతా పార్టీతోని చేతులు కలిపి విద్యార్థులను ఆగం చేయాలని చూస్తున్నారట. అగో ఓ దిక్కు సెంట్రల్ సర్కారు చదువుల శాఖ చక్కదనం లేక పేపర్ లీకులు అవుతున్నాయని పెద్ద ఎత్తున విద్యార్థులు నిరసనలు చేస్తుంటే ఇప్పుడు బయటి దేశం కుట్ర అని ఎవరంటున్నారు, ఏం కథ అంటారా? మీరే చూడుర్రి. వీళ్ళని ఆడిస్తున్నటువంటి ఒక విదేశీ శక్తులు కొంతమంది ఉన్నారు. దానికి 2-3 ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, నిన్న ఒక వ్యక్తిని పెట్టుకుని వాడు అడిగారు ఎక్కడ పోతున్నావు, పోలీసులు అడిగితే భోజనాలు వేయడానికి పోతున్నాం, మాకు కటార్ నుంచి ఆర్డర్ వచ్చింది. ఎవరికి ఇచ్చారు అంటే ఆడ పిల్లలు చాలామంది ఉన్నారు, వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇవన్నీ బాక్సెస్ ఉన్నాయి అవన్నీ నుంచి అని చెప్పి కటార్ నుంచి వచ్చింది వాళ్ళకు. అగో ఇన్నరా తెలంగాణ పూపాటి పెద్ద ముత్తైదు ఎమ్మెల్సీ రామచంద్రరావు సార్ ఏమంటుండో, ఈడ కాదు ఆడ కాదు కట్టర్ నుంచి ఆర్డర్ వచ్చిందట. ఢిల్లీలో జంతర్ మంతర్ కాడ అవుతున్న లొల్లులో ఉన్న పిల్లలకు నాస్టా పెట్టారని చెప్పి కట్టర్ నుంచి ఆర్డర్ వచ్చిందని అంటుండట. ఇంకా మస్తుగానే ఉన్నది మొత్తం ముచ్చటినుర్రి. సెకండ్ ఖలిస్తాన్ ఫోర్సెస్, ఖలిస్తాన్ వాళ్ళు ఇండియాని స్ప్లిట్ చేస్తే ఇదే కాక్రోచ్ జనతా పార్టీకు పనూమ్ కౌర్ వీళ్ళందరూ కూడా 10 కోట్ల రూపాయలు ఇస్తాం మీకు భారతదేశాన్ని
విచ్చలవిడిగా మీరు విచ్ఛిన్నం చేయండి అని చెప్పేసి కూడా అది కూడా ఆన్ రికార్డ్ ఉన్నటువంటి విషయాన్ని ఈరోజు మీ ముందు పెడతా ఉన్నాను. అయ్యా రామచంద్రరావు సారు, మరి మీరు చెప్పినట్టు కొందరు కావాలనే దేశంను నాశనం చేయనీకే బయటి దేశాలతో చేతులు కలిపి భారతదేశంను ఆగం చేస్తున్నా అనుకుందాం. కానీ మొదలు నీట్ పేపర్ లీకుతోని కూడా చాలా మంది పిల్లలు ప్రాణాలు వాయే. మరి ఇప్పుడు ప్రాణాలు పోయిన పిల్లలకు కూడా బయటి దేశంతో సంబంధం ఉన్నదంటారా? మీ సెంట్రల్ సర్కారు చదువుల శాఖ చేసిన తప్పుడు పనితోనే ప్రాణాలు పోయినాయనంటారా? అయినా మొదలు మీ పువ్వు పార్టీని కాపాడుకున్నారు కాదు సారు, దేశంలో విద్యార్థులకు అనేక తిప్పలు అవుతుందట. మొదలు తిప్పలు మాపే పని పెట్టుకోండి సారు. అయినా ఇప్పుడు బట్టగాల్చి మీదేసి బద్నాం చేయవలసిన పని విద్యార్థులకు లేదు సారు. స్టూడెంట్స్ బాధలు పట్టించుకునే పని మీ సెంట్రల్ సర్కారు పెట్టుకొని వెంటనే చదువుల మంత్రిని సస్పెండ్ చేసే పని పెట్టుకొని అంటుండ్రు ఈ ముచ్చటినోళ్ళు. సెంట్రల్ సర్కారు చదువుల మంత్రి పదవిని తీసేయాలని చెప్పి ఢిల్లీలో జంతర్ మంతర్ కాడ లొల్లి చేస్తున్న విద్యార్థులను పోలీసులతోని తిప్పలు పెడుతున్న సెంట్రల్ సర్కారును ఈడ్చిపెట్టేది లేదట. అగో ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారంటారా? ఎవరో కాదు, ఉస్మానియా యూనివర్సిటీల విద్యార్థులు గట్టిగానే గరానికి వచ్చిర్రు. మీరే చూడుర్రి. మంది విద్యార్థులు ఢిల్లీ నగరంలో ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాని డిమాండ్ చేస్తూ, మోడీ రాజీనామాని డిమాండ్ చేస్తూ లీకులు జరుగుతున్న పేపర్లకు వ్యతిరేకంగా విద్యార్థులు పోరాడుతుంటే విచక్షణ రహితంగా పోలీసులు వ్యవహరించిన తీరును ఉస్మానియా యూనివర్సిటీగా మేము ఖండిస్తా ఉన్నాం. అగో ఇన్నరా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఏమంటుండ్రో ఇంకా మొత్తం ముచ్చటినుర్రి. బీజేపీ ప్రభుత్వానికి ఒక్కటే హెచ్చరిస్తున్నాం, ఈ రోజు అకౌంటబిలిటీని డిమాండ్ చేస్తున్న విద్యార్థులను, లీకులకు వ్యతిరేకంగా పోరాడుతున్న విద్యార్థులను, సోషల్ జస్టిస్ కావాలని పోరాడుతున్న విద్యార్థులను మీరు దేశద్రోహులని, నక్సలైట్లని, టెర్రరిస్టులని మీరు ముద్ర వేస్తే మేము అదే టెర్రరిస్టులు, నక్సలైట్లు ముద్ర వేసినా సరే మేము ప్రశ్నిస్తూనే ఉంటామని సందర్భంగా చెప్తూ విద్యార్థులందరికీ ఉస్మానియా యూనివర్సిటీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మేము పిలుపునిస్తున్నాం. ఢిల్లీలో జంతర్ మంతర్ కాడ సెంటర్ సర్కారు మీద పోరాటం చేస్తున్న విద్యార్థులందరికీ కూడా ఉస్మానియా యూనివర్సిటీ అండగా ఉందని చెప్పుకొచ్చింది. అమ్మా విద్యార్థి నాయకుల్లారా, మరి ఉద్యమం మొత్తం సెంటర్ సర్కారు పేపర్ లీకులు చేసిందని వెంటనే పేపర్ లీకులు కాకుండా చూసుకోవాలని చేస్తే మంచిగుంటది. కానీ ఇంకో దిక్కు చాలా మంది కూడా విద్యార్థులు ముసుకేసుకొని వెనక పొంటి పెద్ద కుట్రలే చేస్తుండని అంటుండ్రు. కాబట్టి విద్యార్థులంతా దేశం మీద కాదు, మతం మీద కాదు, సెంటర్ సర్కార్ మీద పోరాటం చేసి పేపర్ లీకుల బాధితులకు శిక్ష పడేటట్టు చేయాలి అంటుండ్రు ఈ ముచ్చటినోళ్ళు. ఇవి ఆల్టి ముచ్చట్లు. ఇంకిని కత్త నాకు ముచ్చట్లతోటి మళ్ళీ వస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.